మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. మనం ఇప్పుడు చెన్నైలో ఉన్నాము. ఒక విశిష్టమైనటువంటి అతిథిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా ఆ పర్సన్ ఎందుకని అంత ప్రత్యేకం, ఎందుకని అంత విశిష్టం? ఫిల్మ్ ఇండస్ట్రీలో కళామ తల్లికి ఆ ఫ్యామిలీ చేసినటువంటి సేవ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, వర్ణించలేము. కోదండపాణి గారు, ఆ తర్వాత వారి సోదరుడు వెంకన్న బాబు గారు, ఆ ఫ్యామిలీ అంతా ఒకవైపు సంగీతం, మరోవైపు సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఎంతో మందికి సరికొత్తగా పరిశ్రమలోకి రావడానికి కూడా హెల్ప్ చేశారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా సింపుల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఇంకొక బిజినెస్ చేస్తున్నటువంటి పర్సన్ని మనం కలవబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు వెంకన్న బాబు గారి తనయుడు ఎస్పి శ్రీనివాస్ గారు. చాలా తక్కువగా మాట్లాడతారు, ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువగానే ఇస్తారు. బట్ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, మనతో మాట్లాడడానికి కొంచెం సమయం ఇచ్చారు. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఎందుకని అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు, పెద్దగా కనిపించరు, దూరం అయిపోయినట్టుగా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి? ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అవ్వలేదండి. ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇవాళ ప్రతి ఇంటర్వ్యూలో ఏంటంటే ఎసెన్స్ కంటెంట్ కంటే న్యూస్ ఎక్కువ అయిపోతుంది. స్పైస్ టీఆర్పీ కోసం కానీ రకరకాల కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు. అది మాకు ఇబ్బందికరంగా, మా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా ఉండకూడదని కొంచెం దూరంగా ప్రశాంతంగా సంతోషంగా నాన్నగారు వాళ్ళ ఆయనది ఆశీస్సులతో ఆయన వల్ల ఇవాళ మేము చాలా బాగున్నాం. బట్ మీరు అడిగాక రేపు ముఖ్యంగా ఫాదర్స్ డే కాబట్టి ఓకే, ఇదొక అదృష్టం, మా నాన్నగారి గురించి మాట్లాడడానికి ఇదొక అదృష్టంగా భావించి తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఐఎమ్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, కొంచెం మా కోసం టైం ఇచ్చినందుకు. అండ్ సో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనగానే ఎస్పి శ్రీనివాస్ గారి కోసం వెతికితే వెంకన్న బాబు గారు, కోదండపాణి గారు, ఆ ఫ్యామిలీ, రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఎస్పి శ్రీనివాస్ గారు అనేది పెద్దగా కనిపించట్లేదు. యాక్చువల్గా ఎక్కడ ఇంత మూలకు కూడా దొరకట్లేదు, ఎందుకలా? ఎస్పీ అంటేనే స్మాల్ పీపుల్ అండి, సింపుల్ పీపుల్. మాకు ఈ పబ్లిసిటీలు వద్దు అని కొంచెం దూరంగా సింపుల్ లైఫ్, సింపుల్ పీపుల్. బట్ ఒకటేంటంటే కోదండపాణి గారు నేర్పించిన, ఆయన చేసిన పద్ధతులు కానీ, విషయాలు కానీ, మంచితనాలు కానీ, మా నాన్నగారు ఎస్పి వెంకన్న బాబు గారు చేసింది మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆ బాటలో, ఆ పద్ధతిలో, ఆ ఒక వేలో మనం కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మంచిగా చేసుకుంటూ మంచి చేయాలి. కానీ దానికి పబ్లిసిటీ అక్కర్లేదండి, ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు మాకు. సో దేవుడి దయ వల్ల బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు? మీరు అంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు, సపరేట్గా ఫిల్మ్ ఇండస్ట్రీతో కాకుండా. యూ హ్యాడ్ మెనీ ఛాన్సెస్, గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కాదనుకొని బయటకు వచ్చేసారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. ఇంటీరియర్స్, కిచెన్, ఇవన్నీ ఏంటి అసలు? ఏంటంటే అండి, మేము చిన్నప్పటి నుంచి దాదాపు నాకు బాగా గుర్తుంది, నా స్కూల్లో మై క్లాస్మేట్స్ ఎవరెవరంటే రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్, వీ బోత్ స్టడీ టుగెదర్, కోదండరామ్ రెడ్డి గారి అబ్బాయి సునీల్, ఇన్ఫ్యాక్ట్ వైభవ్ నా జూనియర్ అనమాట. మా ఇంట్లో అద్దెకి రవిరాజ పిన్సెట్ గారు ఉండేవి. ఆయన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ప్రదీప్, ప్రభాష్ మా ఇంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళు. చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. మా సినిమాలో బాగా గుర్తుంది, రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు తిరుపతికి వెళ్ళాం. ఆ విలేజ్లో కానీ, ఆ క్రౌడు, ఆ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే చెప్పాలా. మాకు చాలా అదృష్టం ఏంటంటే నాకు 5 years నుంచి శబరిమలకి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయన. టిల్ నౌ ఐ హావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 27 years నౌ ఆన్ శబరిమల. అప్పట్లో ఎంత అదృష్టం అంటే మా గ్రూప్ ఒక 150 మంది వెళ్తున్నామంటే చిరంజీవి గారు, అర్జున్, నంబియార్ గారిని కలిశాను, నగేష్ గారితో ట్రావెల్ చేశాను, వాళ్ళతో భోజనం చేయటం, శబరిమలలో వాళ్ళతో స్టే చేయటం. ఇంత అదృష్టం అంటే కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం. బాగా షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, ప్రివ్యూ షోస్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడంటే అక్కడ సందడిగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది మాకు. అగైన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్, మా నాన్నగారు ఫస్ట్ మాకు తెలిసినంత వరకు పద్మాలయలో
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి నటించారు. ఆయన చాలా సినిమాలు, చాలామందికి తెలియదు ఆ విషయం. ఓ వెంకట బాబు గారు యాక్ట్ చేశారు. అల్లూరు సీతారామరాజులు సినిమాలో ఉన్నారు, గజ దొంగల్లో యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా రాజబాబు గారు నాన్నగారు ఉంటారనమాట. కృష్ణ గారు వచ్చి అన్ని వెపన్స్ సరెండర్ చేయమంటారు, అందులో దాక్కుంటాడు. సో లైక్ వైజ్ ఈజ్ డన్ మెనీ మూవీస్. అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా మోసగాళ్ళకి మోసగాడు, అల్లూరు సీతారామరాజు, పండంటి కాపురం. దానికి పండంటి కాపురానికి పెదనాన్న గారి మ్యూజిక్, కోదండపాణి గారి మ్యూజిక్. అంత కష్టపడి ఒక మనిషి ఏమీ లేకుండా చెన్నైకి వచ్చి మేము అద్దెంట్లో ఉంటూ మమ్మల్ని ఇంత బాగా చదివిస్తూ మా ఇంటిని రన్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్గా వచ్చి, బాగా గుర్తుందండి మాకు చిన్నప్పుడు ఎంతోమంది కృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ మా రుస్తుం షూటింగ్ అరుణాచలం స్టూడియోలో జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కలిసి భోజనం చేసేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారు రైట్ ఫ్రమ్ డే బిగినింగ్ వీ నో హిమ్ వెరీ వెల్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అర్జున్ డేట్స్ అన్నీ నాన్నగారు చూసాయన. ఇవన్నీ చూసేటప్పుడు ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఎక్కడైతే కొంచెం బ్యాడ్ టైం అనొచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద డైనమిక్స్, మాకు ఆ ఫ్లిప్ సైడ్లో ఒక బ్యాడ్ టైం రాగానే ఎలా మనుషులు మారిపోతారు, బాగా మన వాళ్ళు తెలిసిన వాళ్ళే మనకి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు, ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా మారుతుంది, అంటే ఒక మంచిగా డబ్బులు ఉన్నప్పుడు హిట్ ఇవ్వటం కాదు ఇంపార్టెంట్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అక్కడే మేము నేర్చుకున్నాం చాలా విషయాలు. ఓకే, ఓ ఇలా ఉంటే ఇదేనేమో అని. మా చిన్నప్పుడు అంటే స్కూల్కి కార్లో వెళ్ళే వాళ్ళం, మేము కాలేజ్కి బస్సులో వెళ్ళి కష్టపడి ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది. నాన్నగారు పోతే ఏంటి, ఆయన పోయాక ఎవరు వచ్చారు అది ఇంపార్టెంట్. ఉన్నప్పుడు వచ్చి పలకరించడం కాదు, ఆయన పోయినప్పుడు ఆయన బాడీ అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు చూశారు. ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఆయన పరిస్థితి, వాట్ వాజ్ ద డిప్రెషన్ వాజ్ గోయింగ్ త్రూ, హౌ వాజ్ ద ఇండస్ట్రీ చేంజ్డ్ ద హోల్ స్కినారియో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అంత బిజీగా ఉన్న మనిషి ఎలా మాకు చూస్తున్న కొద్దీ మాకు వీ లెర్న్డ్, అంటే ఓకే ఇలా ఉంటారు, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. నాట్ ఎవ్రీబడి, అందరు కాదు, నేను అలా చెప్పను. కానీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. నేను మీకు అన్నట్టు మా ఇండస్ట్రీలో పెరగటం కాబట్టి ఇప్పుడు రావు గోపాలరావు గారు మా అన్ని సినిమాలు ఉన్నారు, నూతన్ ప్రసాద్ గారు మా అన్ని సినిమాలు ఉంటారు. నూతన్ ప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్. సుత్తివేల్ గారు అన్ని సినిమాలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డాటర్ని నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఇలా వీళ్ళందరూ, రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు అబ్బాయి, మేమందరూ స్టిల్ వీఆర్ ఇన్ టచ్ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ. సో ఇదేంటంటే ఇండస్ట్రీ నుంచి మేము బయటికి రాలేదు కాదు, ముఖ్యంగా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు, కోదండపాణి గారు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ ఒక గ్రాటిట్యూడ్లో ఆయన పేరున స్టూడియో రన్ చేసి ప్రతి ఈవెంట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పెదనాన్న గారి పేరు చెప్పుకుంటూ, అంత గొప్ప మనిషి. మాకేమో ఆయన ఒక కొండ లాంటి మనిషి, మా నాన్నగారు పోయాక యాజ్ అ గాడ్ ఫాదర్గా కొండ లాంటి మనిషి. సో ఇవాళకి ఆ ఫ్యామిలీతో కానీ చరణ్తో కానీ మై రిలేషన్ ఇస్ విత్ ఆల్ దీస్ పీపుల్ ఇస్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ నుంచి బయటికి రాలా, కాకపోతే మనకి సెట్ అవ్వదు కొన్ని ఒక బిజినెస్ ఏం వృత్తి చేయాలన్నా, ఇప్పుడు యాక్ట్ చేయాలనుకోండి అందంగా ఉండాలి, ఇదంటే ఒక టాలెంట్ ఉండాలి. ప్రతిదానికి మాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ ఈస్ గివెన్ ఎస్ ఎ క్రియేటివ్ నాలెడ్జ్, క్రియేటివ్ టాలెంట్. కోదండపాణి గారికి మ్యూజిక్లో, మా నాన్నగారికి మేనేజ్మెంట్లో, అలా ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్ సపరేట్గా అది చేద్దామని చెప్పి ఇంటీరియర్ డిజైనింగ్ లైన్లోకి వచ్చి, అంటే ఈ ఒక ఇండస్ట్రీకే డొనేషన్ లేవు, నేను చదువుకునేటప్పుడు రికమెండేషన్స్ లేవు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఎక్కువ లేదు, నా ఫీజు అంతా 10,000 ఎంతో అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు. సొంతంగా కష్టపడి పైకి వద్దాం అని ఒక ఆశతో ఈ ఇండస్ట్రీలో చేరటం, మా నాన్నగారు ప్రోత్సహించడంతో ఈ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న నా బిజినెస్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అండ్ ఇట్స్ వెరీ గుడ్, హ్యాపీ. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఏ వృత్తి చేస్తాం అందులో మనకి సాటిస్ఫాక్షన్ ఉంది, డబ్బులు సెకండరీ. మా నాన్నగారు ఎప్పుడైతే చెప్పాయన, డబ్బు వెనకాల నువ్వు వెళ్ళకు, మంచి చేయి,
నీకు నచ్చింది చెయ్యి, నీకు సంతోషంగా ఉండేదానికి చెయ్యి, ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు. నేర్చుకున్న ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తున్నా వీఆర్ వెరీ హ్యాపీ. మా పెద్దలు వాళ్ళు చేసిన పుణ్యాలకి వీఆర్ వెరీ హ్యాపీ. వాట్ మోర్ వీ నీడ్ ఇట్. ఏదో కోట్లు సంపాదించిన ఆశ లేదు మాకు. ఉన్నదే హ్యాపీగా ఉన్నావా, అమ్మగారు నాతోనే ఉంటారు. దట్ ఈస్ ఐఎమ్ మోర్ బ్లెస్డ్ విత్ దాట్. సో దీనికంటే అదృష్టం ఇంకేం కావాలంటే హ్యాపీ లైఫ్. అందుకోసం మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము కలుస్తుంటారు రమేష్ కానీ, పవన్ కానీ, నూతన్ ప్రసాద్ గారి అబ్బాయిని కానీ. వీ రెగ్యులర్లీ మీట్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్. మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫర్ అస్. ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు, బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం దూరంగా ఉంటున్నాను అంతే, ఇంకేం లేదు. ఇండస్ట్రీ నుంచి బయటకు రాకపోయినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. యూజువల్ గా ఇంత లెజెండ్స్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కోదండపాణి గారి అబ్బాయి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గా ఈశ్వర్ గారు చేశారు. ఆ తర్వాత వెంకన్న బాబు గారు అనగానే వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడ్యూసర్ అవుతారా అనేటువంటి ఒక ఫీల్ అలా ఉండేది కదా, అదన్నీ లేదు మీరు? లేదండి, మాకండి చెప్పినట్టు మాకు బికాస్ వీ హావ్ సీన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ చూడటం వల్ల ఐ డిసైడెడ్ ఓకే దిస్ మైట్ నాట్ బీ మై కప్ ఆఫ్ టీ. మన టెంపర్మెంటల్ లెవెల్స్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, అంటే ప్రతి మనిషికి ఒక ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు నా నెగటివ్స్ ఏంటని అసెస్ చేసుకుంటే దాని తగినట్టు నేను చూస్ చేసుకోవాలి. మనకి ఆశ ఉంది, నాన్నగారు ఉన్నారు, ఆ ఇండస్ట్రీ ఆయన పేరు చెప్పుకొని మనం వెళ్ళిపోవాలంటే దట్స్ నాట్ అ రైట్ థింగ్. అట్లా చాలామంది వచ్చారులేండి, చాలామంది ఫాదర్ పేరుని చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, యూ నో ద స్టోరీస్, యూ నో హౌ ఇట్ ఈస్. బట్ మాకేంటంటే మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయటం ఏంటంటే ఇండస్ట్రీ వద్దురా అని, బికాస్ హీ ఈజ్ ఆల్సో సీన్ ఆల్ ద డిఫికల్టీస్, హీ డజంట్ వాంట్ హిస్ కిడ్స్ టు గో త్రూ దాట్. అందువల్లే మా అక్క ఐఐటి మెడ్రాస్లో గోల్డ్ మెడలిస్ట్, ఐఐటి ఢిల్లీ, దెన్ అగైన్ రైట్ నౌ షీ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్ షికాగో. తను మ్యారేజ్ సెటిల్ అయింది అక్కడే. మా అన్న కూడా, మా అన్న పేరు ఇన్ఫ్యాక్ట్ కోదండపాణి. పెదనాన్న గారు చనిపోయిన వెంటనే పుట్టడం వల్ల ఎస్పి కోదండపాణి అని పెట్టారు. తను మైండ్ ట్రీ కన్సల్టింగ్ అని చెన్నైలో జాబ్ చేస్తుంటాడు. నేను లాస్ట్ పర్సన్. సో ఐఎమ్ ఇంటీరియర్ డిజైనింగ్ నచ్చి చేసి అదే వృత్తిలో ఉన్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నాన్నగారికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దురా అని చెప్పేంత స్టేజ్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఫేస్ చేశారు. ఆయన పర్సనల్ గా చూశారు, ఎంత హైస్ అయితే చూసారో, ఎంత మందిని ఇంట్రొడ్యూస్ చేశారో, ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చారో, అంత లోస్ చూశారు. ఒక రకంగా దూరం అయిపోవాలి నేనే, నా తర్వాత కూడా ఎవరు రావద్దు అనే మాట. అంటే ఇది మీరు అంటున్నట్టు ఆయన లో చూసిన టైం మాకు చాలా కష్టం వేసింది. మేము మా కళ్ళ ముందు ఎంత బిజీగా ఒక ఇండస్ట్రీ అంటే ఆఫీస్ బయట ఇన్ని కార్లు ఉండేవి, ఇన్ని బిజీగా ఉండే మనిషి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వగానే ఆయన ఏదో ఒంటరితనం అయిపోయి ఇంకా ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒక డిలమాలో రాంగేంటి. అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల మంచి సినిమాలు నాకు ఇవాళ కూడా నా ఫేవరెట్ మూవీస్ మా నాన్నగారు చేసిన సినిమాలు అంటే బంగారు భూమి కానీ, ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలని చూసిన సినిమా అది. దొంగముగుడు అన్ఫర్గెటబుల్. ఈవెన్ టుడే నేను ఇంట్లో పిల్లలతో కూర్చొని వాచ్ చేస్తాం ఆ సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి డైలాగ్ మాకు ఉన్నా కూడా ఏంటంటే బాగా నచ్చిన సినిమా. ఇట్లాంటి సినిమాలు తీశారు. చాలామంది యాక్టర్లకి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకూడదులేండి, అది గొప్పగా మనం చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయటం వేరే విషయం. ఎగ్జాక్ట్లీ. వర్కర్స్ డౌన్ ద లైన్ వాళ్ళకి నాకు బాగా గుర్తుంది. నా దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్, నా ఫిలిం నగర్లో మా నైబర్ ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పాపని కలవడానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ని కలిసారు ఆన్ ది లాస్ట్ స్టేజెస్ నుంచి. అప్పుడు అంది ఘరానా మగుడు షూటింగు, మా షూటింగు ఒకే విజయవాహినిలో ఇక్కడ జరుగుతుంది. ఫుడ్ లేట్ అయింది మా షూటింగ్లో. వెంకన్నబాబు గారు వెంటనే మొత్తం డిస్ట్రిక్ట్ మా స్పాట్కి కూడా మొత్తం ఫుడ్ ఆయనే పంపించాడు వెంటనే. అంటే ఇట్ వాజ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. లైక్ వైజ్ ఇవాళ నేను ఆంధ్ర క్లబ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్ ఇన్ చెన్నై, అక్కడ ఒకరోజు నేను ఏదో బయట ఆటో దొరకలే, రాత్రిపూట బండి లేదు, ఆ రోజు కారు తీసుకెళ్ళలేదు. ఆటో ముసలాయన వచ్చాడు, ముసలాయన ఆటో దొరుకుంటూ, బాబు రండి ఇంట్లో దింపుతాను మిమ్మల్ని, మీరు ఉండే శాలిగ్రామం కదంటే నాకు అర్థం కాలేదు, మీరు వెళ్ళాల్సి
వెంకటబాబు గారు అబ్బాయి కదా అంటాడు. అరే ముసలైతును నాకు ఎవరో తెలియదు, నీకల్లా మా నాన్నగారు లేదు లేదు మీరు చూస్తుంటా పోలికలు మీకు ఎక్కువ అయింది ఉంది, నేను కూడా 2-3 చెప్పారు ఇలా పలానా వెంకటబాబు గారు అబ్బాయిని చెప్పారు నాకు తెలుసు, నేను స్టాండ్లో చూస్తుంటాను మిమ్మల్ని, రండి సార్ నేను దింపుతాను అన్నారు. నాకైతే గూస్ బంప్స్, సర్ప్రైజ్. ఎక్కడి నుంచో రోడ్లో ఒకడు వచ్చి నేను దింపుతాను సార్ మిమ్మల్ని, మీరు పలానా వాళ్ళని కానీ, అది చెన్నైలో. ఎక్కంగానే ఇల్లు తెలుసు కదండి మీకు, వచ్చాను సార్ చాలాసార్లు వచ్చాను. ఇవాళ కూడా మా ఇంట్లో మా కొడుకు పెళ్లి జరగడానికి కారణం వెంకటబాబు గారే. ఆటో డ్రైవర్ వాళ్ళ కొడుకుకి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా మనుషులకి సహాయపడాలి, లేని వాళ్ళకి ఎలా సహాయపడాలి అనేది కూడా ఆయన చేతులతో చాలా నేర్చుకున్నాం మేము. అండ్ ఇవాళకి మేము సంతోషంగా ఉండడానికి కారణం మేబీ దోస్ ఆర్ ద థింగ్స్. ఆ మంచితనమే, వాళ్ళు చేసిన మంచితనం, కోదండపాణి గారు కానీ వెంకటబాబు గారు చేసిన మంచితనం వల్ల మా ఫ్యామిలీ చేయటం మేము బాగున్నాం. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నాను దానికి కారణం వాళ్ళే. సో ఆ బాటలోనే మనం వెళ్ళాలి, అప్పుడే మన పిల్లలు ఇంకా సంతోషంగా ఉంటారు అనే ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్ అండి. దీనికి ఏదో సినిమా ఇండస్ట్రీకి రావాలి, ప్రొడక్షన్ చేయాలి కానీ ఇది చేయాలి కానీ అది మాకు ఆశ లేదు. ఇవాళ కూడా చాలామంది టెంప్ట్ చేస్తుంటారు నన్ను, మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు, పాత సినిమాలే ఉన్నాయి కదా రిలీజ్ చేయొచ్చు కదా, దాన్ని మళ్ళీ తీయచ్చు కదా, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. నో, ఎస్ వీఆర్ కంటెంటెడ్. కంటెంటెడ్ అనే ఒక వర్డ్ ఎప్పుడైతే ఉందంటే వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. దట్స్ ఇట్. ఇప్పుడు వాటన్నిటిని హెచ్డీలోకి కన్వర్ట్ చేయాలి, 4K ఇవన్నీ పెట్టుకోవాలి, రిలీజ్లు చేయాలి. అది ఐ డిడ్ యాక్చువల్లీ. బంగారు భూమి, దొంగమగుడు ఇట్లాంటి సినిమాల్ని ప్రిజర్వ్ చేసుకోవాలని నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు ఈటీవీలో కానీ ఇట్లాంటి చోట, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకొని ప్రింట్ ఎక్కడ మంచి ప్రింట్ దొరుకుతుందని చూసి ఆ ప్రింట్ని ఎతికి మళ్ళీ దాన్ని 4Kలో కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెట్టుకున్నా. ఓన్లీ రీజన్ ఇస్ రేపు మన పిల్లలు చూడాలన్నా ఇంట్లో ఎవరు చూడాలన్నా ఉండాలని. రిలీజ్ ఆస్ అంటూ మాకైతే ఐ డోంట్ నో ద డైరెక్షన్స్ హౌ టు గో విత్ ఇట్. అగైన్ మళ్ళీ వద్దులే ఆ తలకాయ నొప్పులు వద్దని చెప్పి మేము ఉన్నాం. ఇప్పటికీ మా సినిమాలు అమ్మకుండా ఆ సినిమాలు ఎవరు 5 years 10 years అడుగుతుంటారులేండి కొంతమంది. ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్ ఫర్ దట్ రీజన్. అంతేగాని మంచి సినిమాలు ఉండాలనే ఒక ఆశతో కానీ అది రిలీజ్ మళ్ళీ కమర్షియల్గా దాని గురించి అంత తెలివితేటలు లేవు మాకు. సో వెంకన్న బాబు గారు ఎంతైతే హెల్ప్ఫుల్ నేచర్ ఉందో అంతే ముక్కుసూటి మనస్తత్వం అనేది కూడా. ఏదన్నా ఉంది అంటే టక్కుని చెప్పేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మొహమాటాలు లేవు అనేది కూడా ఉంది కదా. సో మీకు ఈ అదర్ సైడ్లో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. ఆయన యాజ్ యు రైట్లీ సెడ్ శివుడులా ఒక మంచి ఫేస్ ఎలా ఉంటుందో ఆ అదర్ ఫేస్ అంటే జనరల్గా ఆయన కోపం రాదు. నాకు తెలిసి అందరితో చాలా జోబియల్గా ఉంటారు, మాతోనే ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఆయన. ఎక్కడైతే ఒక మనిషి తప్పుగా ఆలోచిస్తూ తప్పుగా చేయటం, అన్యాయం చేయటం, అబద్ధాలు మాట్లాడటం, ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మటుకు కోపం వచ్చిందంటే మటుకు ఆయన్ని స్పేర్ చేయరా? ఎట్ ద సేమ్ టైం పని విషయంలో కూడా ఇప్పుడు మేమే ఉన్నాం, ఒక 6 లేవాలి, ఇది పద్ధతి ఇది అంటే హీ విల్ నాట్ స్పేర్. డిసిప్లైన్ ఈజ్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని పొలిటికల్గా మాట్లాడటం ఇట్లాంటివి ఆయనకి చేత కాదు, ఆయనకి నచ్చదు కూడా. సో మేము చాలా చూసాం అట్లాంటివి, ఆయన కోపడటం, అరవటం. I've seen those. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మేము చిన్నపిల్లలు కాబట్టి మేము మా నాన్నగారి పైన కోపం వచ్చేది, ఎందుకు నాన్న అలా చేశారు, తప్పు కదా, ఎందుకు అలా అనవసరంగా బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకుంటారు ఇలా, లేదా సమర్థించడానికి ట్రై చేస్తారు. కానీ బట్ ఇవాళకి మేము ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్ ఇవాళకి. బికాస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద సేమ్ థింగ్ బిజినెస్లో కానీ వృత్తిపరంగా కానీ మనుషులు కలుస్తున్నాం కాబట్టి అప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అలానే ఉండాలి. మేబీ కొంతమందిలాగా ఇంకొంచెం తెలివితేటలుగా బయట చూపించకుండా నవ్వుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, మొహల్లో మాట్లాడి సూతిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అలవాటే మాకు వచ్చింది అనుకుంటాను. అందువల్లే ఎక్కువ కోపడడం, ఎక్కువ బయటకు వెళ్ళినా కంట్రోల్, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటాం, కొంచెం రిజర్వ్డ్గా ఉన్నా కూడా. ఎందుకంటే మన వీక్నెస్ తెలిసినప్పుడు మన
ఆయనది కూడా చూసినప్పుడు మేము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హీఈస్ ఆల్సో లైక్ టీచర్ ఫర్ అస్, మెంటార్ ఫర్ అస్. సో ఆయన దగ్గర నుంచి మంచివి నేర్చుకున్నాం, ఇటు ఎలా ఉండకూడదో కూడా నేర్చుకున్నాం. బట్ ఆయన చేసింది అప్పట్లో మాకు తప్పు అనిపించినా ఇవాళకి వీ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్ థింగ్. ఐ స్టిల్ లవ్ మై డాడ్, ఐ సపోర్ట్ వాట్ ఈస్ దాట్. అంటే ఇంత మంచి ఇన్నేళ్ళు అయ్యాక, ఆయన దాదాపు 26 ఏళ్ళు అయ్యి చనిపోయాక కూడా ఇవాళకి ఆయన పేరు చాలామంది తలుచుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్లో చూస్తాను. ఇట్స్ గుడ్ ఫీల్, దట్స్ వెరీ గుడ్ ఫీల్.